హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు వచ్చేసి వరమహాలక్ష్మి వ్రతం అనమాట. శ్రావణ మాసం వస్తే మనం శ్రావణ శుక్రవారాలు అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో అందులోనూ ఈ వరమహాలక్ష్మి వ్రతం రెండో శుక్రవారం, పౌర్ణమికి ముందుకు వచ్చే శుక్రవారం. సో మనం ఇలా వరమహాలక్ష్మి వ్రతం లాగా అందరం చేసుకుంటాము. సో మేము కూడా ఇక్కడ ఆస్ట్రేలియాలో మాకు అందుబాటులో ఉన్న సామాను అవన్నీ కానీ సో పూజా వాటితో మాకు వీలైనంత వరకు చేసుకుంటున్నాం అనమాట. సో చూస్తే నేనైతే ఇలా రెడీ అయిపోయాను మంచిగా. నెక్స్ట్ వచ్చేసి ఇలా సింపుల్గా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే చేసుకున్నాము. సో ఇదంతా మా హస్బెండ్ చేశారనమాట. సో ఇప్పుడైతే పూజ ఇదంతా కలశం అంతా పెట్టుకుందాము. సో నేను ఎలా పెట్టుకుంటాను, నాకు తెలిసిన అంతవరకు నేను ఎలా చేసుకుంటాను ఏంటి అన్నది చూపిస్తాను. అందులో ఏమైనా తప్పులుంటే మాత్రం ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే నాకు ఫస్ట్ టైము. సో అదే ఇంటి దగ్గర ఉంటే, ఇండియాలో ఉంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అమ్మ అంతా రెడీ చేసేది, మనం సింపుల్గా వచ్చి పూజ చేసేవాళ్ళం. సో మ్యారేజ్ అయ్యాక ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. సో అన్నీ వాళ్ళే రెడీ చేసి పెట్టేస్తారనమాట. నేను వచ్చేసి జస్ట్ రెడీ అయ్యి వచ్చి పూజ అట్లా చేసేదాన్ని. సో ఇప్పుడు ఫస్ట్ టైము నా అంతటా నేను అన్ని ప్రసాదాలు కానీ సో పూజకి సంబంధించినవి కానీ అన్నీ నాకు నేనే చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ కలశం పెట్టుకుందాము. సో కొంతమందికి కలశం పెట్టుకునేది ఉంటుంది, కొంతమందికి ఉండదు. మాకైతే ఉందన్నమాట. సో మేమైతే కలశం పెట్టుకుంటాము. సో ఫస్ట్ అయితే చూపిస్తాను ఎలా పెట్టుకుంటాను ఏంటి అని అనేసి. సో ఇక్కడైతే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ చూసారా అమ్మవారిని ఇలా పెట్టాను. అలాగే ఫస్ట్ గణపతి పూజ చేసుకోవాలి కాబట్టి వినాయకుడిని కూడా పెట్టుకున్నాను. పూలు, ఆకులు, వక్కలు. సో మాకు ఇక్కడ తమలపాకులు లాస్ట్ మూమెంట్లో దొరికినాయి అనమాట అనుకోకుండా. సో కాకపోతే అన్ని ప్రైస్ అయితే చాలా ఉందండి. కాకపోతే మనం రెగ్యులర్గా ఏం చేయం కదా, ఇట్లాంటి స్పెషల్ ఒకేషన్స్కే కాబట్టి సో పర్లేదు తీసుకొచ్చాము. చూసారా తమలపాకులు ఎంత ఉన్నాయో ఒక్కొక్కటి. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ సో ఇట్లా తమలపాకులు పెట్టేసుకొని అట్లా అంటే కింద క్లాత్ వేసాను కదా, కింద పసుపు అది మళ్ళీ పోదని చెప్పేసి నేనైతే ఇట్లా ఆకులు వేసి ఆకులకి బొట్లు అలా పెట్టేశాను. సో ఇప్పుడు బియ్యం ఉన్నాయి కదా, 5 కుప్పెళ్ళు బియ్యం అయితే వేసాను. సో ఇట్లాగా ఈ ప్లేట్లో పోసుకొని ప్లేట్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము. సో అది నెక్స్ట్ వచ్చేసి కలశం పెట్టుకోవడానికి చెంబు అనమాట. సో మా హస్బెండ్ దగ్గర ఉంది ఇది, ఇంకా దాన్నే యూజ్ చేస్తున్నాను. అష్టలక్ష్మి చెంబు అనమాట. సో టయానికి చక్కగా అది దొరికింది కలశం పెట్టుకోవడానికి. సో ఇది పెట్టేసుకున్నాము. ఇందులో అయితే ఆల్రెడీ వాటర్ పోసాను కొంచెం. సో ఇందులో అయితే ఇప్పుడు నేను ఫస్ట్ కొంచెం పసుపు, కుంకుమ, గంధం అలాగే అక్షింతలు అట్లా వేస్తాను. సో గంధానికి అయితే గంధం అయితే ఇలా వేస్తున్నాను అనమాట. పువ్వుకి పెట్టేసి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అతి కష్టం మీద ఇదైతే దొరికిందండి. సో నార్మల్గా అయితే మనకి కొబ్బరికాయలు ఇలానే దొరుకుతాయి పీస్ లేకుండా. సో నిన్న లాస్ట్ మూమెంట్లో ఎందుకో వస్తుంటే పక్కన షాప్లో కనిపించింది అనమాట. ఆపు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే అది కొత్తగా పెట్టారంట తమిళియన్స్ది. సో పూజకి సంబంధించినవన్నీ A to Z వాళ్ళ దగ్గరే ఉన్నాయి మొత్తము. సో తమలపాకులు కానివ్వండి, అరిటాకులు, ఇట్లాగ టెంకాయలు, సో అలాగ అన్నీ ఆకు, ఒక్క అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్.
సో ఇంకా అలా ఇదైతే తీసుకొచ్చాము. ఇప్పుడు నేను దీనికి పసుపు రాసేసి ఇట్లా కుంకుమ బొట్టు అయితే పెట్టేసుకున్నాను. కలిసి అయితే పెట్టేసుకున్నాను కదా. సో అదండి, ఇక్కడ వచ్చేసి కలశాన్నే మనం అమ్మవారి స్వరూపంలాగా భావిస్తాం కదా. సో అందుకనే ఆ కలశానికి కూడా అన్ని నగలు, గాజులు అవన్నీ పెడుతున్నాను అనమాట. సో నా దగ్గర ఉన్న నగలు కానివ్వండి అవన్నీ వేశాను. సో గోల్డ్ది అయితే ఇక్కడికి గోల్డ్ ఏం తీసుకురాలేదు కదా. సో నాది బ్లాక్ బీడ్స్ చైన్ ఉంటే అది వేసాను. ఆ వెండి అమ్మవారి బొమ్మకైతే నా చేతి బ్రాస్లెట్ని అట్లా దండలాగా వేసాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ దారపు పొండుని పోగులు పోసుకుంటున్నాను. ఎందుకంటే సో మాకు రూపు కట్టుకుంటారనమాట. సో కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో మాకైతే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వరమహాలక్ష్మి వ్రతానికి ఇలాగ పూజ చేసుకొని అమ్మవారిది గోల్డ్ది రూపు అని అంటారు. సో అదైతే కట్టుకుంటాం అనమాట. పూజలో పెట్టుకొని పూజ అయిపోయాక దాన్ని అయితే కట్టుకుంటాము. సో తర్వాత వచ్చేసి ఆ రూపుని మన తాళిబొట్టు దారం ఉంటుంది కదా దాంట్లో వేసుకొని ఉంటాము. సో ఆస్ట్రేలియాలో అయితే రూపు మేము చాలా గోల్డ్ షాప్స్కి తిరిగాము. సో ఎక్కడ దొరకలేదన్నమాట, అన్నీ అయిపోయినాయి అని చెప్పేశారు. సో ఇంకా లాస్ట్కి ఏం చేసామంటే లక్ష్మీదేవిది డాలర్ దొరికింది. సో ఇంకా ఆ డాలర్ తీసుకొని వచ్చాము. సో ఇంక దాన్నే నేను దీనికి కట్టేసుకుంటున్నాను. కట్టేసుకొని పూజలో పెట్టేసుకొని పూజ అయ్యాకైతే కట్టుకుంటాను. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదేనండి లక్ష్మీదేవిది డాలరు. సో లక్ష్మీదేవి రూపు అయితే దొరకలేదన్నమాట. సో ఇంకా ఈ లక్ష్మీదేవి లాకెట్ ఉంటే ఈ లాకెట్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 1.64 గ్రామ్స్ ఉందన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో 12,000 అయితే పడింది. సో మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ కొంచెం ఎక్కువ పడింది అనమాట. కాకపోతే గోల్డ్ ప్రైస్ అయితే ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడే 600 అలా తక్కువగా ఉంది. సో ఇంకా ఇదైతే దీన్ని ఇంకా దీంట్లో వేద్దాము.
చేస్తున్నానంటే మనం చేతికి కంకణం కట్టుకుంటాం కదా, సో అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకొని కట్టుకుంటాం కదా. ఇది వచ్చేసి నేను 9 పోగులు అయితే పోసాను. అంటే ఇప్పుడు నవగ్రహాలు అంటారు, అలాగే నవనాడులు, నవరంధ్రాలు, నవశక్తులు అట్లా అంటారు కదా. సో అందుకని చెప్పేసి 9 పోగులు అయితే పోసి ఇప్పుడు దీనికి 9 ముళ్ళు వేయాలన్నమాట. సో మనకు కావాలంటే పూలు పెట్టుకొని 9 పూలు పెట్టుకొని అలా చేసుకోవచ్చు. కాకపోతే పెద్దది అవుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే 3 కంకణాలు కడతాను. ఒకటి వచ్చేసి నాకు, ఇంకోటి అమ్మవారికి, అండ్ ఇంకొకటి మా హస్బెండ్కి అయితే కడతాను. సో అందుకని చెప్పేసి ఒకటి తమలపాకుతో, ఒకటి పువ్వుతో, ఇంకొకటి అలాగే పువ్వుతో కానీ తమలపాకుతో కానీ కట్టేసి ముళ్ళు వేస్తాను అనమాట. 9 ముళ్ళు వేస్తాను. సో అప్పుడు చేతికి కూడా పెద్దగా లేకుండా ఉంటాయి. ఒకవేళ మీరు కట్టుకునేటప్పుడు పూలు అట్లా పెట్టి ఏదన్నా పువ్వు ఊడిపోయి కింద పడిపోయిందంటే దాన్ని తీసి ఏదన్నా చెట్టు మొదట్లో అట్లా వేసేయండి, ఎక్కడంటే అక్కడ పడేయకండి, తొక్కకూడదు అనమాట. సో అందుకని నేను ఈ 9 పోగులు పోసుకొని 3 కంకణాలు అయితే కడతాను. సో ఇది ఎందుకు కట్టుకుంటారంటే ఇప్పుడు రాఖీ పౌర్ణమి రోజు ఇప్పుడు అక్కలు, చెల్లెళ్ళ, అన్నలకి, తమ్ముళ్ళకి రాఖీ కట్టి సో తనకి రక్షణగా ఉండాలని చెప్పేసి రక్షాబంధన్ లాగా కడతారు కదా. సో ఇప్పుడు ఇది కూడా ఈ పూజలో ఇలా కట్టుకొని మనం ఇట్లా కంకణం లాగా కట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని, సో అమ్మవారి యొక్క దయా కృప అంతా మన మీద ఉండాలని చెప్పేసి, ఆ శక్తి మనల్ని ఎప్పుడు కాపాడుతూ రక్షించుతూ అలా ఉండాలని చెప్పేసి ఈ కంకణాన్ని అయితే అక్కడ పెట్టుకొని పూజ చేసుకొని మన చేతికి అయితే కట్టుకుంటాము. సో ఇది వచ్చేసి ఎప్పుడు తీసేయచ్చు అంటే పూజ అయిపోయిన తర్వాత తీసేయచ్చు, లేదంటే నైట్ నిద్ర చేసి నెక్స్ట్ డే మనం ఈ పీఠం అదంతా కదిలిస్తాం కదా, తీసేస్తాం కదా, అప్పుడైనా తీసేయచ్చు. సో ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒకటైతే కట్టి చూపిస్తాను. సో దీనికి పోసేసుకొని పసుపు రాసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక 3 వేసాను కదా, మిగిలిన 8 ముళ్ళు అటు 4 ఇటు 4 అట్లా వేసుకున్నాము. ఇవైతే నేను తాంబూలం వేయడానికి తీసుకొచ్చాను. ఇవి బ్యాగ్స్ దొరికినాయి అనమాట. ఇందులో పెట్టేసి ఇచ్చేస్తాను. సో ఏమేమి పెడతాను చూపిస్తాను. బ్లౌజ్ పీసు, గాజులు, కుంకుమ, పసుపు, అలాగే పసుపు దారము. ఇది ఆల్రెడీ ఇట్లా ప్యాక్ లాగా వచ్చిందనమాట. సో ఇది అండ్ తమలపాకులు, పక్కలు తమలపాకులు. సో ఇట్లా అరటిపండు మొక్కలు పెడుతున్నాను కింద. ఫ్లవర్. సో మనీ కూడా పెడుతున్నాను.
కవర్లో సరిపోతుంది. కుక్షోతు చిలకరించుకోండి. పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానం సంప్రోక్ష. ఇప్పుడు ఈ పూజకి ఏ విఘ్నాలు రాకుండా ముందు మనం గణపతి పూజ చేద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సుమి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణపతయే నమః. దీపం దర్శయామి. ఇప్పుడు మీరు నైవేద్యం కోసం తెచ్చిపెట్టుకున్న కొన్ని అట్టిపళ్ళలో 2 అట్టిపళ్ళు తీసి స్వామికి నైవేద్యం.
ఓం శ్రీ మహాగణపతయే నమః. నైవేద్యం సమర్పయామి. సత్యం త్వత్తేన పరిశించామి. అమృతమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం వాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం చెప్పండి మేడం. సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు గణపతి దగ్గర నుంచి కొన్ని అక్షింతలు తీసుకొని మీ శిరస్సు మీద జల్లుకోండి. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహామి. అనయా యథాశక్తి పూజయాచ. శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సో అదండి గణపతి పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్. ఇప్పుడైతే అమ్మవారికి పూజ చేస్తున్నాను. సో అంతా రికార్డ్ పెట్టాలంటే వీడియో లాంగ్ అయిపోతుంది కదా. సో అందుకని నేనైతే ఆ పూజ మొత్తం ఏం పెట్టలేదు. సో మధ్యలో కొంచెం కొంచెం అలా బిట్స్ పెట్టానన్నమాట. నేనైతే నండూరి శ్రీనివాసరావు గారు యూట్యూబ్లో చెప్తూ ఉంటారు కదండి. సో ఆయన గారి వీడియోస్ ఫాలో అవుతానన్నమాట. సో వాళ్ళైతే పీడిఎఫ్ అంతా ప్రొవైడ్ చేస్తారు. సో నేను ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని సో దాని ప్రకారం అయితే పూజ చేసుకున్నాను.
చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యం ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. సూతి మహర్షి చెప్తున్నారన్నమాట సౌనకాదికి మహర్షులకి. ఏమని శివుడు పార్వతీదేవికి చెప్పారు, స్త్రీలు ఇలాగా సౌభాగ్యంగా ఉండాలి అని అంటే వాళ్ళకి ఒక వ్రతం ఉంది, ఆ వ్రతం చేసుకుంటే మంచిది అని చెప్పి పార్వతీదేవికి వివరిస్తున్నాడు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహం పైన కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధికి తరించుటకు తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి అని కోరింది. పార్వతీదేవి శివుణ్ణి కోరిందనమాట, ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి అని. అందుకు పరమేశ్వరుడు, దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది, అది వరమహాలక్ష్మి వ్రతం అని చెప్తారు. సో శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు, ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. పార్వతీదేవి శివుణ్ణి ఎలా చేయాలి, ఏంటి, ఈ వ్రతం ఎవరు చేశారు ఇంతకు ముందు అని చెప్పి శివుణ్ణి అడిగింది ఆమె. సో కాత్యాయిని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినిం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేదన్నమాట. సో ఒక విలేజ్లో ఒక చారుమతి అనే ఒక ఆమె ఉండేది. ఆమె సద్గుణావతి, వినయ విధేయతురాలు, భక్తి గౌరవం కలిగేది. ప్రతిరోజు ప్రాతకాలన నిద్ర లేచి భర్తను అత్తమామలను సేవించుకొని ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండేది. సో ఆమెకి పెళ్ళయింది. ఆమె చాలా మంచిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ భర్తని, చుట్టుపక్కల వాళ్ళని అందరినీ గౌరవిస్తూ పొద్దున్నే లేచి అంత మంచిగా పూజలు అంత పనులు చేసుకొని చాలా మంచిగా ఉండేది. ఎవరు? చారుమతి. వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తాను అని చెప్పి అంతర్మైనది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్యావనులుగా పొందుతారు. ఓ పాపాని, నీ పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరివిధాలుగా వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. సో ఆమెకి కలలో వరలక్ష్మీదేవి కనిపించి, నువ్వు ఇట్లాగా శుక్రవారం నాడు వ్రతం చేసుకో, నీకు సకల సంపదలు అన్నీ కలుగుతాయి అని అనేసి చెప్పంగానే ఆమెకు సడన్గా మెలకు వస్తుంది. ఏంటని చూస్తే ఆమెకి అది కళ అనమాట. సో పొద్దున్నే లేచి నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది, ఎవరు? చారుమతి, నాకు ఇట్లా కల్లో కనిపించింది అమ్మవారు, ఇలా వ్రతం చేసుకోమంది అని చెప్పింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కళను గుర్తించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. సో అక్కడ ఉన్న ఆడవారికి అందరికీ తెలిసిందనమాట ఆ వ్రతం గురించి. సో వాళ్ళు కూడా ఆ పౌర్ణమి కోసం వ్రతం చేసుకుందామని చెప్పి ఎదురు చూస్తున్నారు ఆ శుక్రవారం కోసం. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధాలతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడచారాలతో పూజించి, సో అంటే ఏంటంటే ఆమె అమ్మవారి యొక్క మొత్తం అన్నమాట తల భాగాన్ని నుంచి మొత్తం అన్ని వివరిస్తూ వర్ణిస్తూ ఆ అమ్మవారికి పూజ చేసింది. ఇప్పుడు మనం ఇందాక చూసామా షోడోపచార పూజ అని, అది చేసింది. భక్ష్య భోజనాలను నివేదించారు. 9 పోగులు తోరణాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. సో ఇది మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందెలు గల్లు గల్లున మోగాయి. సో వాళ్ళు అంత భక్తితో చేశారు కదా, ఈ 9 ఇది కట్టుకొని ఒక చేయంగానే వాళ్ళ కాళ్ళకి గజ్జలు వచ్చినాయి అనమాట. అక్కడ ఉన్న చేసిన వ్రతం అందరు చేసి గల్లు గల్లున అవి మోగాయి. రెండో ప్రదక్షిణకి చేయగానే హస్తాలకు నవరత్న కంకణాలు దగదగా మెరిశాయి. చేతులకి గాజులు, నవరత్నాలు అనే గాజులు వచ్చినాయి రెండో ప్రదక్షిణానికి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ స్వర్ణ భరణ భూషితులు అయ్యారు. ఇంకా వాళ్ళకి నగలు అవన్నీ వచ్చేసినాయి అన్నమాట.
వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్నంలో ఇతర స్త్రీలు ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇల్లు నుంచి గజతరంగ రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. అంటే వాళ్ళ హస్బెండ్స్ బండ్లు వేసుకొని వచ్చి వాళ్ళ వైఫ్ని తీసుకెళ్లారు అనమాట. అంతగా వాళ్ళకి ధనం అదంతా బాగా వచ్చింది ఈ వ్రతం చేసేసరికి. వారంతా మార్గమధ్యలో చారుమతి 1000 నోళ్ల పొగుడుతూ అనుగ్రహించి ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహా దివ్యవంతులుగా చేసినందుకు ప్రశంసించారు. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లుంది, సెల్ఫిష్నెస్ అనమాట. మనకి వస్తే చాలు, పక్కన వాళ్ళు బాగుపడకూడదు. ఇప్పుడు అట్లా అయింది. కానీ ఆ కాలంలో ఎట్లుండేది, మనం ఏదన్నా మంచి మనకుంటే ఆ మంచి నలుగురికి పంచే విధంగా ఆ రోజుల్లో మనుషులు ఉండేవాళ్ళు అనమాట. సో అదే మనిషితో చారుమతి ఏం చేసింది, ఆమె ఎటువంటి కుళ్ళు కానీ, అంటే తనొక్కటే వరలక్ష్మీదేవి వ్రతం చేసుకోవడం కానీ అలా చేయలేదు. ఆమె ఏం చేసింది, పట్టణంలోని స్త్రీలందరినీ పిలిచి వాళ్ళకు కూడా అందరి చేత వ్రతం చేయించింది. ఆమె కూడా చేసింది. సో అందరూ సంపన్నులు అయ్యారనమాట. సో అట్లాగా ఆ చారుమతిని వాళ్ళు పొగిడారు. వెళ్తూ దారి మధ్యలో ఇట్లాగా ఆమెని పొగిడారు అనమాట వాళ్ళందరూ. వారంతా ఎటు వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉద్దేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసేటప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయని సూతి మహాముని సౌనకాదిక మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదవులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. ఈ వ్రతాన్ని ఏ కులవారైనా చేయవచ్చు. భక్తితో వేడుకుంటే వరాలిచ్చే తల్లి వరమహాలక్ష్మీదేవి. సో అదండి పూజ అయితే అలా చేసుకున్నాను. సో ఇందాక చూసారు కదా మా నైబర్స్ అనమాట. సో తనైతే చాలా బాగా పలకరిస్తుంది. సో బయట మేము ఫొటోస్ దిగుతుంటే పలకరించిందనమాట. సో శారీ అదంతా చూసి యు ఆర్ సో బ్యూటిఫుల్ అది దాన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. సో ఇంకా ఇలా ఇండియన్ ఫుడ్ ఈరోజు మా ఫెస్టివల్, ఇట్లా ఇండియన్ ఫుడ్ తింటారా అని చెప్పేసి అడిగాము. సో వై నాట్ తింటాను అని చెప్పిందనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా తీసుకెళ్ళి ప్రసాదం అవన్నీ ఇచ్చాను.
సో అది ఇంకా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారనమాట, చెప్పాను కదా తాంబూలం తీసుకోవడానికైతే ఫ్రెండ్స్ని పిలిచానని చెప్పేసి. సో వాళ్ళు కూడా ఇంట్లో పూజ అంతా చేసుకొని ఈవినింగ్ వచ్చారనమాట. సో ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇలాగా తాంబూలము, పసుపు, కుంకుమ అన్నీ రాసి తాంబూలం అందిస్తున్నాము. సో పూజ అయితే అయిపోయింది కదా, వాయనం తాంబూలం కూడా ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను రూపు తెచ్చుకున్నాను. నార్మల్గా అయితే కొంతమంది నెక్స్ట్ డే నిద్ర చేసి నెక్స్ట్ డే కట్టుకుంటారు. సో మేమైతే ఇప్పుడే కట్టేసుకుంటున్నాము. ఇప్పుడు మన ఇంటికి అయితే వచ్చి వాళ్ళు తాంబూలం తీసుకొని వెళ్ళారు కదా, సో మనల్ని కూడా రమ్మన్నారని చెప్పారనమాట వెళ్తూ. సో ఇంకా నేను కూడా వెళ్ళి తాంబూలం తీసుకొని వస్తాను. సో అట్లా తాంబూలం తీసుకోవడం కూడా చాలా మంచిది. నేను ఇంకా మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను అనమాట, ఎవరు లేరు, ఇవ్వడానికి కూడా ఎవరు లేరు, తీసుకోవడానికి కూడా ఎవరు లేరు అనుకుంటూ ఉన్నాను. సో ఇంకా వాళ్ళ టైంకి వాళ్ళు వచ్చారు. సో మనల్ని కూడా రమ్మన్నారు, వెళ్ళి తాంబూలం తీసుకొని వస్తాము.
అదండి పూజ అయితే అలా చేసుకున్నాను నేను. ఇంకా ఈ వాయనం తాంబూలం అవి ఇవ్వడానికి ఫ్రెండ్స్కి చెప్పామన్నమాట. కాకపోతే వాళ్ళు ఈవినింగ్ వస్తామన్నారు. సో కొంతమందికేమో వర్క్ ఉంది, ఈవినింగ్ వస్తామని చెప్పేశారు. సో వాళ్ళ కోసమే చూస్తున్నాము. సో నేనేం చేశానంటే ప్రసాదాలు ఇవన్నీ ఇట్లా పెట్టాను అనమాట. టేక్ అవే బాక్సెస్ ఉంటాయి కదా, సో అవి తీసుకొచ్చేసి ఇలా పెట్టాను. దీంట్లో ఏమో పాయసము, సో ఇది పులిహోర, ఇందులో ఏమో శనగలు, స్వీటు, రవ్వ కేసరి అట్లా పెట్టాను అనమాట. అలాగే సో ఇది బాక్సులు. సో తాంబూలం ఏమో ఇందాక చూశారు కదా నేను ఇందులో ఏమేమి పెట్టాను ఏంటి అన్నది. సో 5 తాంబూలాలు ఇవి తీసుకొచ్చాము, వీటిలో పెట్టేసి ఇట్లా అరేంజ్ చేసి పెట్టాను అనమాట, వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చని. ఇందులో వచ్చేసి తాంబూలము, జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ, అలాగే మనీ కూడా పెట్టాను అనమాట. మనీ, గాజు, ఇంకా ఫ్రూట్స్ వేసాను. సో ఇంకా అవి సో మాకు వీలైనంత మాకు దొరికిన వాటితో అలాగా చేసుకున్నాము. సో నాకు తెలిసినంత వరకు అయితే చేసుకున్నాను. అలాగే అసలు వరలక్ష్మి వ్రతము అంటేనే వరాలు ఇచ్చే తల్లి అనమాట, మహాలక్ష్మిని. ఇందాక స్టోరీ చూశారు కదా, మహాలక్ష్మి కథ అదంతా. సో అలాగా మనం మంచిగా మనసు అంతా మంచిగా పెట్టుకొని మంచి భక్తితో మన మనసులో ఎటువంటి నెగిటివ్ ఇది లేకుండా మంచిగా పూజ చేసుకుంటే చాలండి. అంతేగాని పెద్ద పెద్ద ఆస్తులు అంతస్తులు వచ్చేయాలని అలా ఏం లేదు. సో ముందు అందరికీ హెల్త్ బాగుండి కష్టపడే ఇది ఆ శక్తిని కనుక ఇస్తే మనమే కష్టపడాలి. సో కష్టపడిన దానికే వాల్యూ అనమాట. మనకి కష్టపడకుండా వచ్చింది కూడా మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు, దానికి వాల్యూ కూడా ఉండదు అనమాట. సో కష్టపడి మనం సంపాదించిన దానికే దాని యొక్క విలువ, అది ఖర్చు పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ మనకు తెలుస్తుంది. సో అది మా వరమహాలక్ష్మి వ్రతం అయితే నేనైతే ఇలా చేసుకున్నాను. సో ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది కమెంట్లో చెప్పండి. సో ఏదన్నా తెలియక ఏదన్నా నాకు తప్పులు ఏదన్నా చేసుంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి. సో ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.